బయటకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అదే మనకి ఇది చూస్తే మనం వేసిన సైజ్ కి దీనికి ఎట్లాగా సైజ్ ఎలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని కుక్ అయిన తర్వాత తీసి చల్లని వాటర్ లో వేసి మనం ఏదైతే డిష్ లో మనం పెట్టుకుందాం అనుకున్నామో ఆ డిష్ లో సర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇది కుక్ అయిందో లేదో చూద్దాం. అయిపోతుంది. ఎవరైనా వినేటట్టయితే డెఫినెట్ గా ఇదేంటి ఆయిల్లో కాకుండా ఈ వాటర్ లో ఎలా కుక్ చేస్తారు అనుకుంటారు. చూస్తున్నారు కదా ఎంత ఈజీ. మీరు ఎక్కడ చూసారండి ఇది? ఒక పార్టీకి వెళ్ళినప్పుడు తిన్నాను. అడిగాను అనమాట అసలు ఆయిల్ లేదు ఎలా చేశారు అంటే అది ఒక మ్యాజిక్ అని చెప్పారు. ఇప్పుడు మీది మ్యాజిక్ అనిపిస్తుందా లేకుంటే ప్రాక్టికల్ లేదు కదా మ్యాజిక్ లా? ఓకే ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నాం. తీసుకొని ఒక్కొక్క వడ స్టవ్ ఆన్ చేసేద్దాం. ఓకే వేసి ఇలా ఒక్కొక్క వడ వేసుకున్నాం. ఎందుకు వేయాలి కోల్డ్ వాటర్? మనం వేసే కర్డ్ దానికి మళ్ళీ అబ్జర్వ్ అవ్వాలంటే కంపల్సరీగా వేయాలి. మనం డైరెక్ట్ గా కర్డ్ లో వేస్తే అబ్జర్వ్ అవ్వదా? వాటర్ లో వేస్తే వాటర్ వేయాలి. ఇది మళ్ళీ ఈ వడని తీద్దాం. మనం ఇలా ఈ పిండితో చేస్తేనే ఇలా వాటర్ లో ఇంకా ఏ పిండి సూట్ అవ్వదు అనమాట. సూట్ కాదు. ఇప్పుడు దీని మీద ఇందా మనం పెట్టుకున్నాం కదా కర్డ్, ఇది స్వీట్ కన్నా చేసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అండి. ఓకే దీన్ని చక్కగా చాట్ మసాలా వేస్తున్నాం. దీని మీద గార్నిష్ గా బాదామి చాపింగ్, పిస్తా చాపింగ్, అయిపోయిందండి. రెడీగా ఆయిల్ లెస్ దహీ వడ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే సో ఆయిల్ లెస్ దహీ వడ ఇప్పుడు రెడీ అయిపోయింది. మరి వర్షిని దీన్ని టేస్ట్ చేయడానికి చాలా ఉవ్విల్లుడుతోంది. మరి వర్షిని టేస్ట్ చేసి ఎలా ఉందో చూడబోయే ముందు మనం దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి తెలుసుకుందాం. ఆయిల్ లెస్ దహీ వడ తయారు చేసే విధానం క్లుప్తంగా. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ లో నీళ్లు పోసుకోవాలి. తగినంత ఉప్పు, తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టి గ్రైండ్ చేసిన మినపప్పు పేస్ట్ ని చిన్న చిన్న ముద్దలుగా పాన్ లో వేసుకోవాలి. అవి బాగా బాయిల్ అయిన తర్వాత వాటిని చల్ల నీటిలో వేసుకోవాలి. వీటిని మళ్ళీ బౌల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత వాటిపైన పెరుగు పోసుకొని చాట్ మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత పిస్తా పలుకులు, బాదం పలుకులతో గార్నిష్ చేసుకుంటే ఆయిల్ లెస్ దహీ వడ రెడీ. మరి ఎలా తయారు చేయాలో మరొకసారి చూసాం కదా. ఆయిల్ లెస్ దహీ వడని ఇప్పుడు వర్షిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. చాలా టేస్టీగా ఉంది. అసలు మ్యాజిక్, ఆయిల్ లేకుండా దహీ వడ చాలా బాగుంది. ఓకే సో వర్షినికి చాలా నచ్చేసింది. మీరు టేస్ట్ చేయాలి. ఓకే చాలా బాగుంది నిజంగా. అసలు దహీ వడ వస్తుంది, ఇది ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉంది. టేస్ట్ అలాగే ఉంటుంది కదా, రెండిటికి సేమ్ టేస్ట్ ఉంటుందండి. ఆయిల్తో చేసిన వితౌట్ ఆయిల్తో చేసిన అంతా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. సో డెఫినెట్గా మీరు ప్రిఫర్ చేస్తారండి ఇలాంటి డిష్ చేసుకోవడానికి. ఎంత ఆయిల్ కట్ డౌన్ చేయొచ్చు మనం. సో మీరు ట్రై చేయండి. మరి మన థర్డ్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదామా? థర్డ్ సెగ్మెంట్ ఈజీ ఫుడ్. ఈజీ ఫుడ్ ఏంటో చూడబోయే ముందు మనం ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. ఇప్పుడు థర్డ్ సెగ్మెంట్ ఈజీ ఫుడ్. ఓకే, మరి థర్డ్ సెగ్మెంట్ ఈజీ ఫుడ్ లోకి ఎంటర్ అయిపోయాం. మరి ఇవాల్టి ఈజీ ఫుడ్ ముందుగా సాలడ్. ఏం సాలడ్ చేసి చూపించబోతున్నారు? ఇప్పుడు టమాటర్ సాలడ్ అండి. టమాటర్ సాలడ్ పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. మీనింగ్ ఏంటండి? టమాటోస్ తోనే చేస్తున్నామండి. ఓహో, టమాటర్ అని అనేసారు. టమాటరే దాని నేమ్. టమాటోస్ అండ్ క్యాప్సికమ్ కలిపి కాంబినేషన్ తో చేస్తున్నాం. ఓకే, సో టమాటర్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టమాటర్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు: సీడ్స్ తీసి కట్ చేసిన టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఆనియన్ ముక్కలు 1/2 కప్పు, కట్ చేసిన గ్రీన్ క్యాప్సికమ్ 1, కట్ చేసిన yellow క్యాప్సికమ్ 1, నిమ్మరసం 20 ml, సాలడ్ ఆయిల్ 10 ml, మిరియాల పొడి 1 టీ స్పూన్, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. సో ఇవ్వండి టమాటర్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు. మరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఎలా స్టార్ట్ చేయబోతున్నారు? చేస్తానండి. ఇది yellow క్యాప్సికమ్ అండి. ఇది పొడవుగా మనము కట్ చేసుకున్నాము. జూలియన్ కట్ అంటారు. సో ఇది పొడవుగా అంటే ఈ జూలియన్స్ టైప్ లో సీడ్ తీసేసినటువంటి టమాటో లోపల, అంటే దీనికి సీడ్స్ తీసేస్తున్నాము, దీనికి మనం క్యాప్సికమ్. సో టమాటోని కూడా సీడ్స్ తీసేస్తున్నాం. సీడ్స్ తీసినటువంటి టమాటా, అది కూడా జూలియన్ కట్. అండ్ ఇది కూడా గ్రీన్ క్యాప్సికమ్, ఇది కూడా సీడ్ తీసేసి ఈ విధంగా కట్ చేసుకున్నాం. అండ్ ఆనియన్స్, సో ఇది కూడా పొడవుగా ఈ విధంగా కట్ చేసుకున్నాం. రైట్, చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ చాప్ వేసుకున్నాం. 1 స్పూన్, ఎక్కువగా వస్తే వేసుకోవచ్చు అండి. మిరపకాయలు ఇంకా పంటికి తగలాలంటే వేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో సీజనింగ్ చెప్తున్నాను కదా, జనరల్ గా సలాడ్స్ లో సాల్ట్ తక్కువ వేసుకుందాం. అలానే ఇది సాలడ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్. సో అది మనం గ్రీజింగ్, అవునండి. సో ఇది గ్రీజింగ్ కి మనం వాడుతున్నాం. ఫైనల్ గా దీనికి మనం లెమన్ డ్రెస్సింగ్ ఇస్తున్నాము. లెమన్ డ్రెస్సింగ్ అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్. కొంచెం ఎందుకు వేయాలంటే ఆల్రెడీ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తాం. సో ఇంకా ఎక్కువ మనం వేస్తాం అనుకోండి, ఇంకా స్పైస్ ఎక్కువ అయిపోతుంది. అందులోకి మిరియం పొడి అనేటప్పుడు కొంచెం డిఫరెంట్, దాన్ని ఎంత వేయాలి అంతే వేయాలి. అంతకంటే ఎక్కువ వేసారంటే కారంగా ఉంటుంది, అదొక టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది. ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ కొంతమంది తట్టుకోగలరు, కొంతమంది తట్టుకోలేరు. సో దానికి ఎంత కావస్తే అంత వేసుకోవాలి. ఇంతేనండి టమాటర్ సాలడ్ అంటే. సో టొమాటోస్ తో చేసి టమాటర్ సాలడ్ అయిపోయింది అన్నమాట. సో అన్ని జూలియన్ కట్. ఇది చాలా బాగుంటుంది. మీల్ ముందు తీసుకుని చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, సో దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందామా? అయిపోయింది, డిష్ అవుట్ చేసేది. ఓకే, అయిపోయింది. సో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, మరి వర్షిని దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోయే ముందు దీన్ని ఎలా తయారు చేయాలో ఇంకొకసారి చూద్దాం. టమాటర్ సాలడ్ తయారు చేసే విధానం క్లుప్తంగా. ముందుగా బౌల్ లో సీడ్స్ తీసేసిన క్యాప్సికమ్